హలో ఎవరివన్, ఇవాళ అయితే మనం సింటాక్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. వాట్ ఈజ్ సింటాక్స్ అని చెప్పబోతే, సింటాక్స్ అనేది ఒక ప్రాపర్ వే ఆఫ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు ద కంప్యూటర్ అనమాట. సపోజ్ ఇప్పుడు నా పేరు నవీన్, ఎవరైనా చెప్పాలంటే ఐఎమ్ నవీన్ అంటాం. అంతేగా నీ పేరు ఏం పేరు అంటే యామ్ నవీన్ అని నేను వాళ్ళు క్వశ్చన్ చేస్తాము, చేయం కదా. సో ఇక్కడ మనం సింటాక్స్ అనేది ఇవ్వగలుగుతాం అనమాట. ఇది అదేవిధంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా మనం ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు సపోజ్ నంపై అనేది నంపైర్ పాండాస్ అనేది ఒక లైబ్రరీస్ అనమాట, పైథాన్ యొక్క ప్యాకేజెస్. ఇప్పుడు ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి అంటాం. అంటే నంపైని ఒక యాజ్ ఎన్పి అంటే ఒక అలియాస్ నుంచి మనం పిలుచుకుంటాం అనమాట ఇక్కడ ఎన్పి అనేది. అదేవిధంగా ఎన్పి యాజ్ నంపై ఇంపోర్ట్ అంటే అది ఏమన్నా మీనింగ్ ఉన్న పదంలో ఉందా, లేదు కదా. సో అప్పుడు మిషన్ అనేది ఏం చేస్తుంది, మిషన్ సంథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ యువర్ టెల్లింగ్, ఇదైతే నాకు తెలుస్తుంది ఎందుకు చెప్తున్నావు, ఇక్కడైతే నువ్వు ఎవరు చెప్తావు నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ప్లీజ్ కరెక్ట్ ఇట్ అని చెప్పి ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే చెప్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 అని డిక్లేర్ చేస్తాను, వేరియబుల్ p ఈజ్ ఈక్వల్ టు 2 అని చేద్దాం. ఇప్పుడు ఆ వేరియబుల్ ఏంటో చెప్పుకోవడానికి టైప్ ఆఫ్ ఏ అంటే క్లాస్ ఇంట్ అని చెప్తుంది. ఓకే, ఇంకా నాకు తెలుసు, ఓకే ఇతను ఒక ఇంటీజర్ ఇచ్చాడు, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1.0 అని ఇద్దాం. దీని టైప్ ఆఫ్ ఏ చేస్తే, సారీ, ఇది ఒక ఫ్లోట్ ఇంటీజర్ అనమాట, ఫ్లోట్ డేటా టైప్ అనమాట. ఓకే, ఇది ఇన్బుల్ట్ డేటా టైప్స్. పైథాన్లో మనకు వచ్చిన మెయిన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే వీ నీడ్ నాట్ టు డిక్లేర్ వాట్ ద వేరియబుల్ యూఆర్ గివింగ్ ఇన్. ఫైన్, ఇంకా చెప్పబోతా దాని గురించి నెక్స్ట్ అప్డేట్లో. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉంది, వై డూ వీ నీడ్ ప్రోగ్రామింగ్ అంటే, ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పిల్లోడికి నేను పిలిచి 2 into 2 అంటే ఎంత అని చెప్తాను, అతను వచ్చి ఏం చెప్తా 4 అని చెప్తాడు. అలాగే ఇంకొక పాపకు పిలిచి, ఇద్దరు సేమ్ క్లాస్, ఈ పాప టాపర్ అనుకుందాం ఈ క్లాస్లో. ఓకే, ఈ పాప 2 into 2 ఏంటి, నాకు 20 to 20 అని చెప్పమంట. ఓకే, 20 to 20 చెప్పాను. ఇప్పుడు ఈ పాప ఏముంటుంది, 400 అని చెప్తుంది. ఓకే, 400 ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బట్ ఈ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, 5780 into 3489 ఎంత అని అడుగుతాను. ఎవరు చెప్తారు వీళ్ళిద్దరిలో, నాకు తెలిసి ఎవరు చెప్పారు. ఓకే ఫైన్, ఎందుకంటే వాళ్ళకు బ్యాక్ స్టూడెంట్ అయితే చెప్పొచ్చేమో, మనం చేయలేము. ఓకే ఫైన్, ఇప్పుడు దీన్ని ఎలా కనుక్కోవాలి. సపోజ్ మన క్యాలిక్యులేటర్ వాడతాం, క్యాలిక్యులేటర్ వాడి అతను ఇచ్చిన నెంబర్ ఏంటి మనకు 5780 into 3489. వాము ఎంత వాల్యూ ఇది, 1,10,000 2 కోట్ల పైకి వచ్చు. నోట్ చెప్పడానికి టైం పడుతుంది, ఎంచుకుంటున్నాం ఎంత అని. ఓకే ఫైన్, ఇంత మనం చేయలేం కాబట్టి సో హియర్ వీ యూస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే అనమాట. ఇప్పుడు సపోజ్ ఏ ఇంటూ 2 అక్కడ ఇచ్చిన లైన్ ఏ ఈజ్ ఇంటూ అదే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 డిక్లేర్ చేస్తాను, బీ ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చాను. సింపుల్ ఏంటి బి ఇచ్చేసాము, సరిపోతుంది, 12 అయిపోతుంది ఈజీగా. అలాగే ఇప్పుడు సపోజ్ ఒక ఏ ఇంటూ 20 ఇచ్చాను, బి ఈజ్ ఈక్వల్ టు ఒక 20 ఇచ్చాను. ఏ ఇంటూ బి ఏమొస్తుంది, 400. ఫైన్, ఇక్కడ దాకా ఓకే, నాకు ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్. మన ఇక్కడ ఏముంది 5780, ఏ ఈజ్ ఈక్వల్ టు 5780, బి ఈజ్ ఈక్వల్ టు 3489. therefore ఏ ఇంటూ బి ఎగ్జాక్ట్లీ వచ్చింది కదా మనకి. సో ఇన్ ద సెన్స్ ఇదే కాకుండా ఇలాంటి మైనర్ క్యాల్కులేషన్ నుంచి మేజర్, ఎంత మేజర్ అంటే వాట్ అబౌట్ బిగ్ డేటా అంతవరకు మనం ఈ పైథాన్ యూజ్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నాట్ ఓన్లీ క్యాల్కులేషన్, వాట్ ఎవర్ ద సాఫ్ట్వేర్ వీఆర్ బిల్డింగ్, వాట్ ఎవర్. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ 5 into 5 ఇచ్చేసిన 25 ఇచ్చేస్తుంది ఇది. ఎందుకంటే పైథాన్ అనే దానికి మనం ఇది డైనమికల్ టైప్డ్ అనమాట. వాట్ ఎవర్ ద ఇన్పుట్ ఇది తీసుకుంటుంది. లైక్ ఏంటంటే అదొక టైప్ ఆఫ్ సింటాక్స్, ప్రాపర్ టైప్ ఆఫ్ సింటాక్స్ అయితే మనం ఇచ్చే సింటాక్స్. అది ఒక అడ్వాంటేజ్. వై డూ వీ లెర్న్ పైథాన్ అంటే చెప్పొచ్చు, ఇట్ ఈస్ డైనమికల్ టైప్డ్, రోబస్ట్, ఫాస్ట్. ఫాస్ట్ ఇన్ ద సెన్స్ జావా కన్నా ఫాస్ట్ కాదు, ఎందుకంటే ఇది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, జావా అనేది కంపైలర్ లాంగ్వేజ్. మీరు ఒక క్వశ్చన్ వస్తుంది ఎక్కడైనా నేర్చుకోండి, విచ్ ఈస్ ఫాస్ట్ అంటే జావా ఆర్ పైథాన్ ఫాస్ట్ అంటే డెఫినెట్లీ నీడ్ టు సే జావా. ఎందుకంటే
అంటే ఎక్కువ డిఫరెన్స్ అయితే రాదు, జస్ట్ ఆ మిల్లీ సెకండ్ ఫాస్ట్ వస్తుంది. ఎందుకంటే అది కంపైల్ లాంగ్వేజ్ ఒకటేసారి బంచ్ ఆఫ్ కోడ్ని ఒకటేసారి కంపైల్ చేస్తుంది. ఇది ఏంటంటే లైన్ బై లైన్ ఇక్కడ మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎర్రర్ ఇచ్చాం, ఏ ఈజ్ ఈక్వల్ టు లైక్ ఇట్లా ఇచ్చాం ఇది యూఆర్ ఈస్ నాట్ డిఫైన్ అని చెప్తాను. ఎందుకంటే ఇది ఇచ్చిన స్ట్రింగ్ టైప్, స్ట్రింగ్ అనేది డబుల్ కోర్స్ మనం ఫిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి యూఐటీని ఇచ్చాను, ఇట్ ఈస్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు యూఐటీ, ఎందుకంటే ఇది స్ట్రింగ్ అనేది ఇలా ఇస్తాం. సో డేటా టైప్ నుంచి కూడా మనం నెక్స్ట్ ట్యూటోరియల్లో నేర్చుకుందాం. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మీకు అర్థమైంది కదా, మీరు ఏదైనా ఇచ్చేయచ్చు. సపోజ్ ఇలా ఇచ్చి ఇంటూ ఇచ్చి ఇలా ఇచ్చేసిన ఆన్సర్ ఇచ్చేస్తుంది. సపోజ్ 5 - 4 అన్నా కానీ ఆన్సర్ ఇస్తుంది, 4 - 5 అన్న -1 అని చెప్పి ఆన్సర్ ఇస్తుంది. ఇలా పైథాన్ అనేది చాలా ఈజీగా మనం టైప్ చేయగలం. లైక్ ఎలా అంటే ఇంచుమించు చెప్పాలంటే మనం ఇంగ్లీష్ ఎలా అయితే మాట్లాడమో అలా ఇచ్చేయచ్చు అనమాట. వి నీడ్ నాట్ టు డిక్లేర్ వాట్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇట్ వాస్. ఇది ఏ వేరియబుల్ అని మనం చెప్పనవసరం లేదు. సపోజ్ జావాలో అయితే ఇంట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటాం, ఇక్కడ అది రాదు, ఎందుకంటే ఇన్వాలిడ్ సింటాక్స్ అనమాట. అదేవిధంగా ప్రతి ఒక్కటి ఫ్లోట్, స్ట్రింగ్, ఎస్టీఆర్ అని చెప్పి ఇచ్చుకుంటాం అనమాట. ఇక్కడ వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ అదే ఆ యొక్క వేరియబుల్ అది తీసుకుంటుంది. అది టైప్ ఆఫ్ వేరియబుల్ ఏంటి అని చెప్పి తీసుకుంటాను. ఇది బెటర్ ఆప్షన్ ఇన్ ద పైథాన్. ఫైన్. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడితే మనకు అర్థమైంది. ఇప్పుడు సెకండ్ టైప్, ఇంకా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్డెప్త్గా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో చెప్పాలంటే ఏటీఎమ్స్లో మెజర్, ఎందుకంటే ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ నేను చెప్తుండాలి. ఏటీఎమ్స్ అని ఇప్పుడు వాడతాం. ప్రతి ఒక్కరు ఒక ఏఎంవి చిప్ కార్డు పెడతారు ఒకటి. లైక్ ఇది ఒక ఫ్యాడెలా అదేంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ అయితే ఫ్యాడెలా ద్వారా పనిచేస్తుంది. ఇంకా ఈఎంవి అంటే ఇక్కడ ఒక ఎంబెడెడ్ సిమ్ ఒకటి పెడతాం అనమాట. ఎంబెడెడ్ చిప్ అనుకోవచ్చు లిటరల్ చెప్పాలి. ఈ చిప్ అనేది ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అయినప్పుడు ఈ చిప్ రీడ్ చేస్తుంది. ఈ రీడ్ చేసినప్పుడు ఇప్పుడు సపోజ్ నా పేరు నా కార్డ్ ఎత్తుకొని నేను పెడతాను. పెట్టినప్పుడు ఓకే దిస్ కార్డ్ బిలాంగ్స్ టు నవీన్, ఇతని అకౌంట్ డీటెయిల్స్ ఇంకా ఎక్స్ట్రాక్ట్ చేస్తాను అనమాట. ఆ చిప్ ద్వారా కేవలం ఈ చిప్ ద్వారా ఈ మిషన్ అనేది మొత్తం నా డీటెయిల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఓకే ఇతను ఎవరు, ఏ బ్యాంక్లో అకౌంట్ ఉంది, వాట్ ఎవర్ అన్ని చెప్తాను. అది ఇన్బుల్ట్గా తీసుకుంటే మనకు బయట ఏమిస్తుంది అంటే జస్ట్ ఓకే రీడ్ చేసిన తర్వాత ఇలా మనకి ఇస్తుంది అనమాట. ఏమి ఇస్తుంది, మినీ స్టేట్మెంట్ కావాలా, లేదంటే ఇంకా బ్యాంకింగ్ సర్వీస్ ఏమన్నా, లేకపోతే లైక్ పిన్ చేంజ్ చేసుకోవాలా, ఇంకేమైనా ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఓకే, సో మనం ఏదైతే ఆప్షన్ క్లిక్ చేస్తామో ఆ ఆప్షన్ బట్టి మనకి నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. లిటరల్లీ చెప్పంటే మనం కూడా ఇక్కడ ప్రోగ్రామింగ్స్లో తయారవుతాం, ప్రతి ఒక్కరు ప్రోగ్రామ్స్లో. ఎందుకంటే మనం కూడా ఇక్కడికి ఒక ఇన్పుట్ ఇస్తున్నాం ప్రతి చోట. సో ఇన్బుల్ట్గా వాళ్ళు ప్రోగ్రామ్ రాస్తారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో, ఇప్పుడు మన సాఫ్ట్వేర్ డెవలపర్ ప్రతి ఒక్కరు సిరీస్ చూసింటారు కదా, అందులో చెప్తారు బ్యాంక్ సర్వర్ పడిపోవడానికి కారణం ఎవరంటే మీవే బాబాయ్ అంటారు. ఆ విధంగా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైనా నేర్చుకోండి. ఏమి నేర్చుకున్నా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటే మీకు గ్రాస్పింగ్ పవర్ కన్నా మెమరైజింగ్ పవర్ చాలా బాగా పెరుగుతుంది. ఫైన్. యా, ఇప్పుడు మీరు సపోజ్ అక్కడ అడుగుతుంది ఆప్షన్స్ బ్యాంకింగ్ అని అనుకో. ఓకే, బ్యాంకింగ్ మీరు ఇన్పుట్ ఇచ్చారంటే తీసుకుంటారంట. ఓకే, ఇతను బ్యాంకింగ్లో మనం ఏమి వేయాలి, 1 2 3 4 5 బ్యాంకింగ్లో ఇతనికి నెట్ బ్యాంకింగ్ చూపించాలా, లేదంటే ఏమైనా ట్రాన్సాక్షన్ చూపించాలా, మినీ స్టేట్మెంట్ చూపించాలా, ఏదైనా చూపిస్తుంది. ఇప్పుడు విత్డ్రాల్ అంటే సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఆ 2 ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు 2 ఇచ్చారనమాట. సెలెక్ట్ ఏ ఆర్ సెలెక్ట్ బి. ఏ కొట్టామంటే సేవింగ్స్ అకౌంట్లో తీసుకెళ్తుంది, బి కొట్టే కరెంట్ అకౌంట్లో తీసుకెళ్తుంది. ఆ విధంగా ఈ ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయగలుగుతాం అనమాట. సార్ అలాగే ఇప్పుడు బ్యాంక్స్లో ఏ విధంగా పనిచేస్తా అంటే, ఇప్పుడు సపోజ్ ప్రతి ఒక్కరి దగ్గర సర్వర్ పడిపోయింది అంటారు, లేదంటే ఇంకోటి అని చెప్తా ఉంటారు ఫాట్ ఓవర్. బట్ మన రియాలిటీలో చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు మీ మదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ ఎవరికైనా మీరు అకౌంట్లో మనీ ఇవ్వాలనుకుంటారు, మీరు దేంతో వేస్తారు? ఇన్ ద సెన్స్ వాళ్ళకి యూపీఐకి అయినా వేస్తారు, లేదంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ సేవ్ చేసుకొని త్రూ బ్యాంక్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా పంపిస్తారు. సో ఇక్కడంతా ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామింగ్ వల్ల మనం జస్ట్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్తో పనిచేస్తాం తప్ప కంప్లీట్ ప్రోగ్రామ్ మనం బిల్డ్ చేయట్లేదు. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ ఇన్ బిట్వీన్ బ్యాంక్ అండ్ అస్. ఎందుకంటే మీరు అట్లీస్ట్ ఈ యొక్క యూజర్ ఇన్పుట్ అని తెలుసుకున్నారు కాబట్టి ఇక్కడ వర్క్ చేయగలదు. అది కూడా తెలియకపోతే వర్క్ చేయలేము కదా. ఫైన్. ఇప్పుడు టెస్లా, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఒక లైక్ ఆటో పైలట్ కార్స్ వచ్చాయి, టెస్లా కానీ ఏదైనా. ఈ టెస్లాలో మ్యాక్సిమం వాడేది ఏంటంటే పైథాన్ సాఫ్ట్వేర్తో దే బిల్డ్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ టు రన్ ఇట్ యాజ్ ఏ ఆటో పైలట్ మోడ్. ఇంకా ఈ స్ట్రీమింగ్లో కానీ గేమింగ్స్లో కానీ, ఇప్పుడు సపోజ్ మీరు పబ్జీ ఆడుతున్నారు, ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఎవరు నాకు చూసారంటే ఆ 10 20 30 అని మనకు కాల్చేటప్పుడు స్కోర్ ఎగురుతూ ఉంటుంది. ఎగిరినా అంటే ఓకే సర్టెన్ ఒక 120 దాటాక ఇతను నాకౌట్ చేసేయాలని చెప్పి ప్రోగ్రామ్ ఇన్బుల్ట్గా రీడ్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా స్ట్రీమింగ్లో కానీ PySpark అవి వాడతారు పెద్ద స్ట్రీమింగ్స్లో, వాటినిట్లో. దిస్ ఈస్ ద మెయిన్ యూజెస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. థ్యాంక్స్ టు వాచింగ్ ద వీడియో. లెట్స్ కంటిన్యూ ద